ఇప్పుడు మనం అప్ సైడ్ టాసుకి ప్యాటర్న్ గురించి మాట్లాడదాం. ఇది ఒక 3 క్యాండిల్ స్టిక్ ప్లస్ గ్యాప్ అప్ తో క్రియేట్ అయ్యే ప్యాటర్న్ ఇది. ఈ ప్యాటర్న్ ఫార్మ్ అవడానికి 2 గ్రీన్ క్యాండిల్స్ అండ్ 1 రెడ్ క్యాండిల్ ఉండాలి. ప్రతి క్యాండిల్ కి ఒక స్పెసిఫిక్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్స్ ఉంటాయి. దాని గురించి ఇప్పుడు డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్యాండిల్ ఒక సాలిడ్ గ్రీన్ క్యాండిల్ అయి ఉండాలి. సెకండ్ క్యాండిల్ ఫస్ట్ క్యాండిల్ క్లోజింగ్ తో కంపేర్ చేస్తే గ్యాప్ అప్ లో ఓపెన్ అయ్యి అబోవ్ క్లోజ్ అవ్వాలి. ఇది కూడా సాలిడ్ గ్రీన్ క్యాండిల్ అయి ఉండాలి. థర్డ్ క్యాండిల్ అనేది ఒక రెడ్ క్యాండిల్ అయి ఉండాలండి. ఈ రెడ్ క్యాండిల్ ఓపెనింగ్ సెకండ్ క్యాండిల్ క్లోజింగ్ కన్నా బిలో ఓపెన్ అయి ఉండాలి. అలానే సెకండ్ క్యాండిల్ ఓపెనింగ్ కన్నా ఈ రెడ్ క్యాండిల్ బిలో క్లోజ్ అయి ఉండాలి. అలా అని చెప్పేసి గ్యాప్ మొత్తం ఫిల్ చేసేయకూడదు. ఈ గ్యాప్ లో మధ్యలో ఇది క్లోజ్ అయితేనే దీన్ని అప్ సైడ్ టాసుకి ప్యాటర్న్ గా మనం కన్సిడర్ చేయొచ్చు. అప్ సైడ్ టాసుకి అనేది ఒక ట్రెండ్ కంటిన్యూషన్ ప్యాటర్న్ ఫ్రెండ్స్. ఇది ఒక ట్రెండ్ కంటిన్యూషన్ ప్యాటర్న్ అని మనం కొంతవరకు ఒక కన్ఫర్మేషన్ ద్వారా తెలుసుకోవచ్చు. అదేంటంటే ఏదైతే ఈ థర్డ్ రెడ్ క్యాండిల్ ఉందో ఈ థర్డ్ రెడ్ క్యాండిల్ హై కన్నా అబోవ్ ఒక సాలిడ్ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. అది కూడా ఈ థర్డ్ క్యాండిల్ తర్వాత ఫామ్ అయిన ఇమీడియట్ క్యాండిల్ అయి ఉండాలండి. అలా అయినట్టయితే దీన్ని అప్ సైడ్ టాసుకి ప్యాటర్న్ గా మనం కొంతవరకు అనుకోవచ్చు. ఇలాంటి డిఫరెంట్ ప్యాటర్న్స్ చాలా మనం షార్ట్ వీడియోస్ ఆల్రెడీ చేసామండి. ఒక 30 షార్ట్ వీడియోస్ దాకా ఉన్నాయి. అవి మిస్ అవ్వకుండా ప్రతిదీ చూడడానికి ట్రై చేయండి. నేను సెబీ రిజిస్టర్డ్ అనలిస్ట్ కాదు. ఈ వీడియో కేవలం నేను ఎడ్యుకేషన్ పర్పస్ గానే చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.